ఓకేనా? సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుంది. నియోజకవర్గంలో 21 డివిజన్లని 2,80,000 ఓటర్లని మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరం ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం మీద గత సంవత్సరం పరిపాలన మీద అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం, మీకు మేలు జరిగిందా అంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించామో దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటూ సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ అంతా ఉన్నాయి. 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచడం కానీ, అది అందరికీ ఇవ్వటం కానీ, 3,000 రూపాయలు వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం కానీ, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఇద్దరు పిల్లలుంటే 26,000, ముగ్గురు పిల్లలుంటే 39, నలుగురు పిల్లలుంటే 52,000 ఇవ్వటం కానీ, ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచే ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 29వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరులు లక్ష్మీపతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, జనసేన నాయకులు శ్యాంప్రసాద్, అట్లాగే సింగం వెంకన్న, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది. మా సీను కానీ అందరూ కానీ దీంట్లో అందరూ కూడా ప్రజలందరితో మాట్లాడాం, ఇచ్చిన సమస్యలు నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం.